సాధారణంగా మనము ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలైతే మర్చిపోవటం జరుగుతుంది. ఇది సహజంగానే జరగవచ్చు. అలాగే కొన్ని సమస్యల వల్ల కూడా జరగవచ్చు. ఎంత ఆలోచించినా గుర్తుకైతే రావు. ఎందుకు మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు మర్చిపోతూ ఉంటాము? మన బ్రెయిన్ ఆ టైంలో ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధృవతార. కాగ్నిటివ్ ఓవర్లోడ్. మన మెదడు ఒకేసారి సింగిల్ టాస్క్ మీదే కాదు, మల్టిపుల్ టాస్క్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. మాట్లాడడము, అలాగే వర్డ్స్ని ఎత్తుక్కోవడము, అలాగే ఆలోచించడము. మన మెదడు ఇలా మల్టిపుల్ టాస్క్స్ని పెర్ఫామ్ చేయటం వలన చాలా విషయాల్లో జరుగుతున్నట్లయితే ఇవి తాత్కాలికంగా జ్ఞాపకం రాకపోవచ్చు. స్ట్రెస్ ఆర్ నర్వస్నెస్. యాంగ్జైటీ లైక్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్. కొన్నిసార్లు బయట పబ్లిక్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది మెమరీస్ని అలాగే ఐడియాస్ని బ్లాక్ చేయటం అయితే జరుగుతుంది. అడ్రినలిన్ నారో. ఈ అడ్రినల్ గ్రంథులు అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ అనేది భయపడినప్పుడు అలాగే ఒత్తిడికి గురైనప్పుడు ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దీని వలన కూడా మనము మాట్లాడేటప్పుడు మర్చిపోవటం అనేది కూడా జరుగుతుంది. దీని వలన మన మెదడు బ్లాంక్ అయిపోయి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని మర్చిపోతూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఏకాగ్రత లేకపోవడం, పరధ్యానంలో ఉండడము, అలాగే అలసిపోవడము, లేదా అనేక పనుల మీద కాన్సన్ట్రేట్ చేయడము. దీని వలన కూడా మనం చెప్పాలనుకున్నది మర్చిపోతూ ఉంటాము. మనము ఏదైతే ఇతరులకు మనము కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాము. అలాగే పూర్ స్లీప్ అండ్ ఫ్యాటిగ్యూ. అలసిపోయినప్పుడు మన మెదడు మనము ఇతరులకు ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని గుర్తు చేసుకోవటంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రెషర్ ఫీల్ అవుతున్నప్పుడు ఇలాంటి విషయాలను అనేవి గుర్తు రావడం అయితే జరుగుతుంది. ఇన్కంప్లీట్ ప్రిపరేషన్. మన ఆలోచనలు సరిగా ఏర్పడకపోయినా లేదా ఆచరణలో లేకపోయినా మర్చిపోవడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అలాగే లాంగ్వేజ్ గ్యాప్. మనము ఇతరులతో మాట్లాడే భాష మనకు సరిగా రానట్లయితే మన బ్రెయిన్ ఆ వర్డ్స్ని మన బ్రెయిన్లో ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడాలి అంటే మనము ఏదైతే పబ్లిక్లో మాట్లాడాలి అనుకుంటున్నామో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడము, అలాగే డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయడము, అలాగే మంచి స్లీప్ అనేది కూడా చాలా అవసరం. మన మెదడు పనితీరు మెరుగుపడాలి అంటే మంచి నిద్ర అనేది చాలా అవసరం. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.